ముఖ్యంగా ఓయూ విద్యార్థులు ఒక సామాజిక బాధ్యతగా ఇవాళ హింస అనేది లేకుండా శాంతియుతంగా చర్చల ద్వారా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు నక్సలైట్లు కానీ ఒక శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపి అసలు సమస్యకు పరిష్కార మూలాలు వెతకాలని చెప్పేసి ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులు ఒక పెద్ద బాధ్యతను మీద వేసుకున్నారు. ఈ సందర్భంగా నేను వారిని అభినందిస్తున్నాను. అయితే సమస్య పరిష్కారము కేవలము చర్చలతో శాంతియుత వాతావరణంతో చర్చల ద్వారా పరిష్కారము అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇది రాజకీయ సమస్య. రాజకీయ సమస్యలు ఎప్పుడు రాజకీయంగానే పరిష్కారం అవుతాయి, అంతేగాని కేవలము శాంతి చర్చలతోనే సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే నక్సలైట్ల యొక్క సిద్ధాంతము రాజకీయ అధికారం చేపట్టడం, అది హింసాయుతమైన రాజకీయ అధికారాన్ని చేపట్టడం. దాంట్లో భూమి సమస్య ముడిపడింది, ఆదివాసీ సమస్య ముడిపడి ఉంది, కార్మిక వర్గ సమస్య ముడిపడి ఉంది, కర్షక వర్గ సమస్య ముడిపడి ఉంది, లింగ భేదాలు ముడిపడి ఉన్నాయి, మొత్తం పెట్టుబడిదారు వ్యవస్థ ముడిపడి ఉంది. ఇట్లా అనేక సమస్యలు దానితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవి చర్చల ద్వారా కేవలము కేంద్ర ప్రభుత్వంతో చర్చించినంత మాత్రాన, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినంత మాత్రాన ఈ సమస్యలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తాయని చెప్పేసి నేను భావించడం లేదు. కాకపోతే ఒక సమస్య నేను నక్సలైట్లను ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అటు నక్సలైట్ల పోరాటంలోనూ ఇటు పోలీస్ పోరాటంలోనూ బలవుతుంది మా ఆదివాసీలు, మా దళితులు, మా బడుగు బలహీన వర్గాలు. 78 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది దేశంలో. కానీ నేపాల్ ఒకవైపు ప్రజాస్వామ్య ఎన్నికలకు వచ్చేసింది. ఇదే నక్సలైట్ పందాలో ఉన్న నేపాల్ ఇవాళ ప్రచండ నేతృత్వంలో అక్కడ అధికారాన్ని కూడా చేపట్టింది. అంతేకాకుండా మళ్ళీ శ్రీలంకను తీసుకున్నా కూడా శ్రీలంకలో ఇదే నక్సలైట్ పందాలో ఉన్న మొత్తం వర్గాలన్నీ కూడా ఏకమై ప్రజాస్వామ్య ఎన్నికలకు వచ్చినాయి. అలాగే మొత్తం మీరు లాటిన్ అమెరికా తీసుకోండి, లాటిన్ అమెరికా దేశాలలో అన్నింటిలో కూడా దాదాపుగా నక్సలైట్ పందాలో ఉన్న వాళ్ళంతా ఎన్నికల వైపు వచ్చారు. అటు మార్క్స్ కానీ, ఇటు మావో కానీ, ఇటు లెనిన్ కానీ ఎక్కడ కూడా ఎన్నికల పందాలను వ్యతిరేకించలేదు వాళ్ళు. ఇలా ప్రపంచమంతా ఎన్నికల వైపు పోతున్నది. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న నక్సలైట్లను, దయచేసి ఇంకా ప్రాణహానికి స్వస్తి పలుకుదాం. మీరు రండి ఎన్నికల్లోకి. మాలాంటి వాళ్ళు మేము 3 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన నేను ఎన్నికల కోసమే సమాజ నిర్మాణం కోసమే నాలాంటి వాడిని ఉద్యోగం వదిలేసి ఇవాళ 1.5 years నుండి నేను ఇవాళ రాజకీయ ఉద్యమం చేస్తున్నా. చాలామంది కలిసి వచ్చే మిత్రులందరితో కలుస్తున్నా, మాట్లాడుతున్నా. మేము కూడా నక్సలైట్లతో కలుస్తాం, మాలాంటి వాళ్ళంతా కూడా నక్సలైట్లతో కలుస్తాం. ప్రజాస్వామ్య ఎన్నికలకు వస్తే మొత్తం ఈ దేశంలో 4వ ప్రత్యామ్నాయం అవుతారు మీరు. ఈ దేశంలోనే ఒకవైపు ఇవాళ అంటే కాంగ్రెస్ ఇండియా కూటమి, మరొకవైపు బీజేపీ ఇండియా కూటమి, ఇంకోవైపు వామ కూటమి ఉంది. కానీ నక్సలైట్లని నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే మీరే నిజాయితీ పనులుగా త్యాగం చేస్తున్నారు. ఇవాళ మీరే ఇవాళ ఆత్మార్పణ చేసుకుంటున్నారు. నక్సలైట్ ఎన్కౌంటర్ చచ్చిపోతున్నారు. మీ అంత త్యాగం ఎవరిది లేదు ఇక్కడ. కాబట్టి మీలాంటి త్యాగ పురుషులంతా కూడా ఎన్నికలకు వస్తే 4వ ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో వస్తారు, ఈ రాష్ట్రంలో కూడా అవుతారు. ఈ రాష్ట్రంలో కూడా 4వ ప్రత్యామ్నాయంగా అవుతారు. మాలాంటి వాళ్ళంతా మీ నాయకత్వంలో పనిచేస్తాం. మేము త్యాగ పురుషుల నాయకత్వంలో పనిచేస్తాం. అధికారం మన వైపు వస్తుంది. కాబట్టి కేవలము కగార్ పేరుతో వాళ్ళ లక్ష్యం కేవలము మిమ్మల్ని అంతమొందించడమే. కానీ మా లక్ష్యం మిమ్మల్ని అధికారం తీసుకురావడం. మీరే అధికారంలోకి రావాలి. మీరే ఈ దొంగలందరూ తరిమేయాలి. మీరే ఈ పెట్టుబడిదారి దొంగలను, ఈ భూస్వామ్య దొంగలను, ఈ అగ్రకుల దొంగలను తరిమేసే నిజాయితీ పనులు ఎవరైనా ఉంటే నక్సలైట్లు మాత్రమే. మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇలా మా పేదల బతుకులంతా కూడా నక్సలైట్లే బాగు చేసిన. అంతో ఇంతో ఇవాళ భూమి సమస్య, అంతో ఇంతో భూమి పేదలకు దక్కిందన్న, అంతో ఇంతో మాకు ఇండ్లు పేదలకు ఇవాళ ఊర్లలో ఉన్నాయన్న, దొరల నుండి ఇవాళ మేము ఇవాళ అంతో ఇంతో ఇవాళ దొరల నుండి రక్షణ మాకు వచ్చిందన్న, అది నక్సలైట్ల పుణ్యాలు వచ్చింది. బాహటంగా చెప్పగలుగుతాం. మేము అంబేద్కర్ బాదులుగా బాహటంగా చెప్పగలుగుతాం ఆ అంశాలని. ఖచ్చితంగా మీరు రండి, రాజకీయాల్లోకి రండి. నక్సలైట్లే ఇవాళ దేశభక్తులు, నక్సలైట్లే నిజమైన పోరాట యోధులు. మీరు వచ్చి రాజకీయాలను శాసించండి, మేము వచ్చి మీతో కలుస్తాం. ఆ దిశగా 4వ ప్రత్యామ్నాయ దిశగా నక్సలైట్లు కనుక వస్తే ఒక రాజకీయ శక్తి, ఒక బలమైన విప్లవం ఈ దేశంలో వస్తుంది. అది ప్రజాస్వామిక విప్లవం వస్తుంది. ఆ విప్లవం వైపు మన బోధం పూలే అంబేద్కర్ పెరియార్ మావో ఆలోచన విధానాన్ని ఈ దేశంలో అమలు చేద్దాం. ఆ దిశగా నక్సలైట్లకు నేను పిలిపిస్తున్నా, బహిరంగంగా కూడా వేడుకుంటున్నా. ఇక హింసను మానేద్దాం. తుపాకీ కొట్టడం ద్వారా కాదు,
తుపాకీ కొట్టడం ద్వారా రాజకీయ అధికారం రాదు. ప్రపంచమంతా కూడా ఇవాళ ఓటు అనే ఆయుధం ద్వారా మాత్రమే రాజకీయం అనేది వస్తుంది, రక్తపాత రహితం ద్వారా ఓటు విప్లవం ద్వారా వస్తుందని చెప్పేసి ప్రపంచమంతా పోతున్న క్రమంలో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శాంతి చర్చలు వాళ్ళు చేసినా చేయకపోయినా ఇవాళ మనం ప్రాణాలు దక్కించుకోవాలి, మన ఆదివాసీలు ప్రాణాలు దక్కించుకోవాలి, మన దళిత ప్రజలు ప్రాణాలు దక్కించుకోవాలి, మన వర్గాలంతా ప్రాణాలు దక్కించుకోవాలి. బయటకు వచ్చి ఇవాళ రాజకీయ ప్రజాస్వామ్య ప్రాంతాల్లో మీరంతా ఎన్నికల వైపు పోవాలని, ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలని మాలాంటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నాం మీలాంటి వాళ్ళ నాయకత్వం కోసం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఓయూ విద్యార్థులకు, ముఖ్యంగా నా బిడ్డలంతా వీళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాల ఆదివాసీ పిల్లలు అయి ఉంటారు మొత్తానికి. ఎందుకంటే మీరు బాధ్యతాయుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీరు పేరు పేరున జేబీఎంలు తెలియజేస్తా ఉన్నాను. కాల్పుల విరమణ ప్రకటించి నక్సలైట్లతో శాంతి చర్చలకు దిగిరవలసిందిగా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. రెండవది, నక్సలైట్లారా మీరు ఇప్పటికైనా కూడా ఆయుధాలు వదిలి రాజకీయాల్లోకి రండి, ఈ దొంగలను తరిమేద్దాం. ఈ దేశంలో దొంగల ముఠాలు కొనసాగుతున్నాయి. ఆ దొంగల ముఠ ఏ కూటమి అయినా సరే అది దొంగల ముఠా కూటమి కాబట్టి మీరే నిజమైన దేశభక్తులు, నిజమైన పీడితులకు మీరే నాయకులు. మీరు రండి రాజకీయాల్లోకి. మాలాంటి వాళ్ళము మేము 3 లక్షల ఉద్యోగం వదిలేసి ఈ సామాజిక న్యాయం కోసం, సామాజిక తెలంగాణ కోసం ఇవాళ కొట్లాడుతున్నాం. మీతో కలుస్తాం, నక్సలైట్లతో కలిసి ఎన్నికల్లో పోతాం ఖచ్చితంగా. 4వ ప్రత్యామ్నాయాన్ని ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సింది నక్సలైట్లే. ఆ నక్సలైట్లంతా కూడా అటు శ్రీలంకలో తెచ్చారు, అట్లాగే నేపాల్లో తెచ్చారు, లాటిన్ అమెరికాలో తెచ్చారు. ఈ భారతదేశంలో కూడా తేవలసిందే మీరే. ఎందుకంటే లేకపోతే మీరు రాకపోతే ఈ దేశంలో తీరని అన్యాయం జరిగేది. ప్రమాదం ఉంది ఈ వర్గాలకు, ఈ పీడిత వర్గాలకు, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు, ఆదివాసీ వర్గాలకు, దళితులకు. దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరంతా రాజకీయాలకు రండి, తుపాకీ మానండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సీజ్ ఫైర్ ప్రకటించి చర్చలు పిలిచి 1 నెల అయినా సరే కాల్పుల విరమణ చేసి చర్చలకు పిలవాల్సిందే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.